చలో వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ఛానల్. నేను మీ గాయత్రి అశోక్. వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. సో ఈరోజు నేనైతే మన మిరాల మండి శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ మిరాల మండి అంటే ఫస్ట్ మన హైదరాబాద్లో మండి అంటే ఇది ఒక్కటే ఉంటుండే. అంటే హైదరాబాద్లో ఎక్కడ ఎవరికి ఏ కూరగాయలు కావాలన్నా ఈడికొచ్చే తీసుకోబోతుండే, అంత ఫేమస్ ఉంటుండే. సో అప్పట్లో రైతులు ఇంకా వ్యాపారులు కలిసి 200 ఏండ్ల కింద అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేసిరంట. సో గుడి చూస్తేనే అర్థమవుతుంది, నాకైతే 2 కళ్ళు సరిపోతలేవు, ఎంత బాగుందో గుడి అయితే. సో లోపల కూడా అమ్మవారు ఎట్లుందో చూద్దాము రండి. వావ్ చూపి వావ్ బాగుంది. ఏంది అమ్మవారి మహంకాళి అని చెప్పి శివయ్యని చూపిస్తున్నా అనుకుంటున్నారా? గుడి స్పెషలే అది. ఎందుకంటే మహంకాళేశ్వర, మహంకాళి పక్కన ఉంది ఈశ్వరనే కదా. సో మనం ఫస్ట్ అయితే ఈశ్వరుని అయితే దర్శనం చేసుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఫస్ట్ జంట ఎవరు అంటే మన శివుడు పార్వతి. శివుడికి మరో రూపమే కదా మహంకాళమ్మ. సో ఈ గుడి స్పెషలే అది అన్నమాట. సో ఇక్కడైతే శివుని అయితే ప్రతిష్టాపన చేసారు, ఎందుకంటే అమ్మవారిని ఒక్కదాన్ని పెట్టలేరు కాబట్టి. ఈ తోడుగా అయితే శివయ్య కూడా ఉండనమాట. సో ఇక్కడైతే మహంకాళమ్మ, మనకి మహంకాళమ్మ అంటే ఉగ్ర రూపము, కోపమే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎంత శాంతిగా ఉంది అమ్మవారు, చూడడానికే కూడా అంటే అమ్మవారు ఇట్లా రూపం కూడా ఎంత శాంతి స్వరూపిణి లెక్క కనిపిస్తుంది. కాకపోతే అమ్మవారికి అట్లనే 10 చేతులు ఉన్నాయి, కానీ శాంతి స్వరూపిణి అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే అమ్మవారు మహంకాళి ఎప్పుడు ఒంటరిగా, శివుడు ఎప్పుడు కాళ్ళ కింద చూస్తూ కనిపిస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే అమ్మవారు ఇక్కడ ఉండి శివయ్యని పక్కన ఉందన్నమాట. సో ఇక్కడైతే అది స్పెషల్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ మొదటి బంగారి బోనం అయితే ఇక్కడ ఎక్కుతుంది అనమాట. ఫస్ట్ బంగారి బోనం స్టార్ట్ అయింది కూడా ఇక్కడ టెంపుల్లోనే అనమాట. సో ఇక్కడ ఫస్ట్ బోనం అయితే బంగారుది, ఇక్కడనే గుడి స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే శాకాంబరి అనగా వివిధ కూరగాయలతోటి ఇక్కడైతే అలంకరణ చేస్తారు. అంటే గుడి మొత్తము మన కూరగాయలతోటి అలంకరణ చేస్తారు. ఎందుకంటే ఇది స్పెషల్ రైతులు పెట్టిన గుడి కాబట్టి రైతులు పండించిన కూరగాయలతోటి ఇక్కడ డెకరేషన్ అంటారు. సో డెకరేషన్ అయితే చేస్తారనమాట. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే అమ్మవారిది మకర తోరణం, అంటే అమ్మవారి వెనకలు ఉంటుంది కదా, దాన్ని మకర తోరణం అని అంటారు. సో ఇది అయితే మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట, మొత్తం బంగారంతో చేసింది ఇది అయితే. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే నవగ్రహాలు, అంటే నవగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే హనుమంతుడు అయితే మంచిగా నిండు అయితే దర్శనం ఇస్తుండు. అండ్ ఇక్కడ హనుమంతుడు అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు అమ్మవారు కూడా దర్శనం ఇస్తుంది, మహంకాళి అమ్మవారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనకి శ్రీ నాగదేవత 5 పడగలతో అయితే నిండుగా దీవెనలు ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది శ్రీ నాగదేవత అమ్మవారు. అండ్ ఇక్కడ మెరాకిల్ వచ్చి ఏంటిదంటే ఈ గుడి అయితే జస్ట్ ఒక 125 డేస్లోనే కట్టడం జరిగింది. రీజన్ ఏంటిదంటే ఇక అమ్మవారి దయ అనుకోవాలి, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదన్నా అవుతుంది అంటారు కదా, అట్లనే అనుకోవాలి. ఇక ఇక్కడ చైర్మన్ అయితే శ్రీ గాజుల అంజయ్య గారు అయితే చైర్మన్ అనమాట ఇక్కడ. సో తన ద్వారానే ఈ గుడి అయితే కట్టడం జరిగిందనమాట.